హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. నేనైతే బీరకాయని పచ్చిరాయలు కర్రీ చేస్తున్నానండి. ఒక 1/2 కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను. అంటే ఉత్తి బీరకాయ అయితే బాగోదు, తినరు కదండి పిల్లలు. వాళ్ళ కోసం అయితే నేను పచ్చిరాయలు వేసి కర్రీ చేస్తున్నానండి బీరకాయతోటి. దానికోసం అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మనకి ఉల్లిపాయ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేనైతే ముందే వేసేసుకున్నానండి. మనకు ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. తర్వాత టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు కూడా మనకి బాగా మగ్గాలి. కొంచెం తొందరగానే మనకి టమాటా బాగా మగ్గిపోతుంది కాబట్టి టమాటాలు కూడా నేను ముందు వేసేసుకున్నాను. మనకి టమాటాలు కొంచెం మగ్గే వరకు కూడా కొంచెం సేపు అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత దీంట్లోనూ ఆల్రెడీ నేను పచ్చిరాయలను అయితే కొంచెం వాటర్లో కొంచెం పసుపు వేసి అయితే నేను ఉడకబెట్టేసుకొని ఆ రొయ్యలను సపరేట్గా తీసేసానండి. మామూలుగా అలా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. తర్వాత మనకి రొయ్యల్లోనూ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకొని తర్వాత దీంట్లోనూ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేసుకున్నానండి. మనకి బీరకాయ అనేది కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా వాటర్ శాతం తగ్గిపోవడం అవే వరకు మనం సిమ్లో పెట్టాలండి. చూసారండి, నేనైతే ఏ వాటర్ వేయలేదు, బీరకాయల నుంచి వచ్చిన వాటరేనండి. ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లో నేను కొంచెం కారం, టేస్టీ సరిపడా కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని సరిపోతుంది. ఆల్రెడీ దీంట్లోనూ వాటర్ ఉంది కదండి, అందుకని నేను ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి. మనకి బీరకాయ అనేది కొంచెం తొందరగానే మగ్గుతుంది కాబట్టి మనకి కర్రీ అనేది తొందరగానే అయిపోతుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే సిమ్లో పెట్టి కర్రీ అయితే చేసుకున్నాను. చూసారండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఓకే అండి, నేను చేసిన ఈ బీరకాయ పచ్చిరాయల కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.